ఆధ్యాత్మిక కదంబం. ధర్మ భగవానుడే వృషభం. భగవంతునికి పూజలు చేస్తుంటాం, వ్రతాలు పాటిస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, దేవాలయాలను దర్శిస్తాం. మంచిదే, ఇవన్నీ కర్తవ్యాలే. భగవంతుని ఉనికిని నిరంతరం మన స్పృహలో ఉండేటట్లు చేసే సాధనాలు ఇవి. ధర్మం, జీవితం సమాంతర రేఖలుగా ఉంటాయి. చాలామందికి ఎన్నో అక్రమార్జన చేసి ఉన్నత స్థితికి ఎదుగుతారు కొందరు. అది అక్రమమని వారికి తెలుసు, కానీ అందులో కొంత దైవసేవకు, గుడి హుండీకు సమర్పిస్తే పాపం పోతుందని భావిస్తారు. అయితే పాపం సొమ్ము భగవంతునికి సమర్పిస్తే మహాపాపం వస్తుందని వారికి తెలియదు. భగవత్ కైంకర్యానికి వినియోగించే ద్రవ్యం స్వార్జితమై సక్రమార్జితమై ఉండాలని శాస్త్రం శాసిస్తుంది. పాపజీవనులు తాత్కాలికంగా భౌతికంగా అభివృద్ధి దశలో ఉన్నప్పుడు దేవస్థానాల వారు పూర్ణ కుంభాలతో స్వాగతించవచ్చు, కానీ దేవుని హృదయం మాత్రం వారిని స్వాగతించదు. శ్రమించి సంపాదించిన చిల్లిగవుతో కష్టించి గుడి చేరుకున్న అతి సామాన్యుడు స్వామిని సేవించేది క్షణమైనా స్వామి అతన్ని కలకాలం గమనిస్తాడు. స్వామికి మనకి దృఢమైన అనుబంధాన్ని ఏర్పరిచేది ధర్మమే. ధర్మాన్ని వృషభ స్వరూపంగా వేదశాస్త్రాలు వర్ణిస్తాయి. ధర్మ భగవానుడే వృషభం. ఈ వృషభం తెల్లగా ఉంటుంది, అంటే ధర్మపు లక్షణం స్వచ్ఛత. ధర్మ వృషభానికి 4 కాళ్ళు. అవి సత్యం, అహింస, అస్తేయం, శౌచం. సత్యం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు ఉపనిషత్తు చక్కని సమాధానం ఇచ్చింది. భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. ప్రాణహితం కలిగించే యథార్థ వచనమే సత్యం. యథార్థ వచనమే సత్యం. ఉన్నదన్నట్లు మాట్లాడటం అని చెప్తే చాలు కదా. కానీ దానికన్నా ముందు భూతహితం ముఖ్యం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పడం ఎలాగూ అవసరమే. అయితే అన్ని పరిస్థితుల్లోనూ అది క్షేమకరం కాదు. ప్రాణకోటికి క్షేమానికి భంగం కలిగించే సత్యం కూడా అసత్యమే. మాటకి మనసుకి పొంతన కలిగిన కట్టుబాటుతో ఉండటమే సత్యం. రెండవది అహింస. మాటతో కానీ మనసుతో కానీ క్రియతో కానీ మరొక ప్రాణిని నొప్పించకపోవడమే అహింస. మూడవది అస్తేయం. స్థేయం అంటే దొంగతనం. అస్తేయం అంటే దొంగతనం లేకపోవటం. ఇళ్ల మీద పడి దోచుకోవటము, పరాయవాడి ద్రవ్యాన్ని అపహరించడము మాత్రమే దొంగతనం కాదు. అక్రమార్జనను దొంగతనం అన్నారు. ఆర్జనలో అక్రమం ఉండరాదు, అలాగే వినియోగంలోనూ అక్రమం పనికిరాదు. తన బాధ్యతల్ని తను సరిగ్గా నిర్వర్తించేలా ధనాన్ని వినియోగించాలి. అదే అస్తేయం. 4వది శౌచం. శుచి కలిగి ఉండటం. ఈ శుచి బాహ్య శుచి, అంతఃశుచి అని 2 విధాలు. స్నానాదులు బాహ్య శుచి. తీర్థసేవనం, ఆచారం మొదలైనవి బాహ్య శుచికి అంతఃశుచికి నడుమ ఉంటాయి. అవి మన సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధి చేస్తాయి. అంతఃశుద్ధి ఉత్తమ భావాలతో మనస్సును నిర్మలం చేసుకోవడం, ప్రేమభావన, భగవచ్చింతన, సంతృప్తి, మనోనిర్మతలకు సాధనాలు. ఈ 4 ధర్మానికి ప్రధాన ఆధారం. అందుకే ధర్మ వృషభానికి 4 కాళ్ళు అన్నారు. ఈ వృషభ స్వభావం ఆనందం. ఈ 4 పాటించే వానికి భయము దుఃఖము ఉండవు. సంతృష్టితో కూడిన ఆనందమే ఉంటుంది. ఆనందంగా ఉండడాన్ని నంది అంటారు. అందుకే ధర్మ వృషభానికి నందీశ్వరుడు అని పేరు. ఈ నంది పరమేశ్వరుని వాహనం. అంటే పరమేశ్వరుడు ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడని అర్థం. ధర్మం ఎవరి వద్ద ఉంటుందో వారిని అధిష్ఠించి భగవంతుడు ప్రకాశిస్తాడు. అంతేకాదు, మనం శివాలయానికి వెళితే ముందు
నందీశ్వరుని పూజించి తర్వాత శివుని ఆరాధిస్తాం. నంది కొమ్ముల ద్వారా శివుని దర్శిస్తాం. దీనిలో అంతర్ధార్థం ముందు ధర్మాచరణ, తద్వారా దేవతార్చన, ధర్మం ద్వారా భగవంతుడు దర్శనమిస్తాడు. ఈ 4 అంశాలను అధ్యయనం చేసి ఆచరణలో తెచ్చుకునే కనీస ప్రయత్నం కూడా చేయనప్పుడు చిత్తశుద్ధి సిద్ధించదు. శుద్ధంగాని చిత్తాన్ని శివార్పణ చేయగలమా? స్వస్తి.